హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ డేట్స్ అనేవి వచ్చేసాయి. నవంబర్ 17 నుంచి మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ ఎండింగ్ వరకు ఎగ్జామ్ అనేది అవుతుంది. ఇంకా మనకి టైం అనేది 17 వరకు చూసుకుంటే దగ్గర మనకి 65 డేస్ టైం అనేది ఉంది. సో ఈ 65 డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే సికింద్రాబాద్ బోర్డుకి సంబంధించి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు ఈసారి అనేది మనము ఈ వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 65 డేస్ ఉంది కదా టైము. ఈ 65 డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డిలో సిలబస్ చూసుకున్నట్లయితే ఏమేమి ఉంటాయి? మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అలాగే జనరల్ సైన్స్ ఉంటుంది, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, అదే జీకే, అలా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, అలా అన్నీ ఉంటాయి అన్నమాట. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. సో మనకి మ్యాథ్స్ నుండి 25 బిట్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి 30 బిట్స్ వస్తాయి, జిఎస్ నుంచి 25, అలాగే జిఏ జనరల్ అవేర్నెస్ నుంచి 20 బిట్స్. ఇలా ఓవరాల్గా చూసుకుంటే మనకి 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ 100 క్వశ్చన్స్లో మీరు సికింద్రాబాద్ బోర్డుకి అప్లై చేస్తే మీ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండొచ్చు ఈసారి అయితే? యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 85+ ఉంటుందన్నమాట కట్ ఆఫ్ ఈసారి, ఎందుకంటే తక్కువ పోస్టులు కదా. ఓబీసీ వాళ్ళకైతే 75 to 80 కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 70 to 75 కట్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా, సో వీళ్ళకైతే సేమ్ ఓబీసీ లాగే ఉంటుందన్నమాట, ఇంకా ఎక్కువ ఉండొచ్చు కట్ ఆఫ్. సో వీళ్ళకి 80 to 85 కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇదే అనమాట మ్యాటరు. సో ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ 65 డేస్ అనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఓబీసీ మ్యాక్సిమం ఓబీసీ కేటగిరీలో ఉన్నవాళ్ళు 75 to 80 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు, సో ఎస్టీ వాళ్ళు తక్కువగా ఉంటారు. సో 70 to 75 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా మనము 80+ మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు 72 to 75 మార్క్స్ తెచ్చుకున్న మీకు నార్మలైజేషన్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి ఒక 10 మార్క్స్ యాడ్ అయినా సరే 80+ అనేది వచ్చేస్తుంది. సో మనము 72 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 65 డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం తీసుకోవాలనేది క్లారిటీగా చెప్పుకుందాం. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనం మ్యాథ్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 25 బిట్స్ వస్తాయి, 25 మార్క్స్. అలాగే రీజనింగ్ నుంచి 30 బిట్స్ వస్తాయి, 30 మార్క్స్. జనరల్ సైన్స్ నుంచి 25 బిట్స్, అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 20 బిట్స్, మొత్తం ఓవరాల్గా 100 బిట్స్. సో దీంట్లో మనము 72 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఎలా? సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మ్యాథ్స్ నుంచి 20 బిట్స్ వస్తాయి కాబట్టి మీరు 20కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అలాగే రీజనింగ్ నుంచి 30 బిట్స్ వస్తాయి కాబట్టి మీరు ఒక 25 to 27 బిట్స్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. జిఎస్ నుంచి 25 బిట్స్ వస్తాయి కాబట్టి ఒక 15 బిట్స్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. 15 to 20 మీ లెవెల్ అనమాట. సో జనరల్ అవేర్నెస్ నుంచి 20 బిట్స్ వస్తాయి కాబట్టి ఒక 10 బిట్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓవరాల్గా మనం స్కోర్స్ చూసుకున్నట్లయితే 20 + 25 45, 45 50, 60, 60 + 70. సో ఓవరాల్గా 72 దగ్గరకు వస్తుంది. సో ఈ విధంగా మీరు ఇలా ఇన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. పొరపాటును మీరు రాంగ్ ఆన్సర్స్ అయితే పెట్టకండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మనకి 65 డేస్ ఉంది కదా, ఈ 65 డేస్లో ఒక్కొక్క డేకి ఒక్కొక్క కాన్సెప్ట్ అనేది తీసుకోండి. సో మ్యాథ్స్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ తీసుకున్నారనుకోండి, ఆ రోజు మొత్తం పర్సంటేజే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. రివిజన్ చేసిన వాళ్ళు రివిజన్ చేయండి, ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేయండి. పర్సంటేజ్కి సంబంధించి ఆ రోజు మొత్తం ఒక 12 అవర్స్ ఉంటాయి అనుకో రోజులు మీకు చదవడానికి, ఆ రోజు మొత్తం పర్సంటేజ్కి సంబంధించిందే మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే దీంతో పాటు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి.
క్వశ్చన్ పేపర్ 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో, అలాగే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఇలా 65 డేస్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క టాపిక్ అనమాట. సో మనకి మ్యాథ్స్లో దగ్గరగా ఒక 15 టాపిక్స్ ఉంటాయి, అంతకు మించి ఇంకేం ఉండవు మ్యాథ్స్కి అర్థమెటిక్కి సంబంధించి. సో ఈ 15 టాపిక్స్ మీరు కంప్లీట్ చేస్తే మీకు ఈజీగా 20 బిట్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే రీజనింగ్లో సేమ్ డిటో, రీజనింగ్ కూడా అంతే. ఒక టాపిక్ అనేది తీసుకోండి. సో రీజనింగ్ టాపిక్ తీసుకున్న రోజు రీజనింగ్ వేగంగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీరు ఆల్రెడీ ఈ మ్యాథ్స్ అనేది కంప్లీట్ చేశారు కదా, ఇది మళ్ళీ రివిజన్ చేయండి. అంటే రీజనింగ్ టాపిక్ ఏ రోజు అయితే తీసుకుంటారో ఆ రోజు రీజనింగ్ ఒక టాపిక్ మొత్తం తీసుకొని ఆ రోజంతా అది కంప్లీట్ చేసి, అలాగే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది కంప్లీట్ చేసి, తర్వాత మీరు అంతకుముందు మ్యాథ్స్లో మీరు చేశారు కదా, కంప్లీట్ చేశారు, అది ఇప్పుడు మళ్ళీ రివిజన్ చేయండి. మ్యాథ్స్ అనేది రివిజన్ చేయండి. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ జనరల్ సైన్స్ తీసుకుంటారు. దీంట్లో కూడా ఒక చాలా తక్కువ టాపిక్సే ఉంటాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అని తెలుసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. దీంట్లో మీరు కూడా రోజుకొక టాపిక్ అనేది తీసుకోండి. ఆ టాపిక్కి సంబంధించి ఆ రోజు మొత్తం అదే చదవండి. అలాగే +1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది చేయండి. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మీకు దర్జాగా 72 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 10 బిట్స్ అనేవి ఇస్తాడు. సో మీరు కరెంట్ అఫైర్స్ అనేది బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఈజీగా మీకు 10 మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో 65 డేస్లో 65 టాపిక్స్ అనేవి కంప్లీట్ చేయండి. దాంతోపాటు 65 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి కంప్లీట్ చేయండి. సో మీకు ప్రాక్టీస్ లాగా ఉంటుంది. అలాగే మీరు సిలబస్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి అన్నమాట. 65 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మీకు ఇంకా టైం ఉంటే రోజుకి 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదే అనమాట. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే చాలా ఈజీగా 72 బిట్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇలా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే అదర్ బోర్డ్స్ చూసుకున్నట్లుగా అయితే ఓవరాల్గా మనకి 80+ ఉంటుంది కట్ ఆఫ్. ఎందుకంటే 30,000 పోస్టులు కాబట్టి 80+ కట్ ఆఫే ఉంటుంది మనకి ఓవరాల్గా చూసుకుని. మీరు భువనేశ్వర్ బోర్డుకి అప్లై చేసిన, లేకపోతే కోల్కతా బోర్డుకి, ముంబై బోర్డుకి, చెన్నై బోర్డుకి అప్లై చేసినా సరే మీకు 80+ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి. సో ఓబీసీ వాళ్ళకైతే 72, ఓబీసీ వాళ్ళకి ఏ బోర్డుకి అప్లై చేసినా సరే 75 to 80 కట్ ఆఫ్ అనేది. ఇలా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. సో ఇక్కడితో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.